హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మేము త్రివేణి సంగమంలో చేసిన మొదటి షాహీ స్నాన విశేషాలను, కుంభమేళాలో మేము దర్శించుకున్న జూనా అఖాడా విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఉన్న సదాపల్లి ఆశ్రమం నుంచి తెల్లవారుజాము 4 గంటలకు త్రివేణి సంగమంలో మొదటి షాహీ స్నానం చేయటానికి బయలుదేరాం. ఆ సమయంలో అంత చలిలోనూ చత్నా ఘాట్ దగ్గర భక్తుల సంచారం కనిపిస్తోంది. మేం సంగం ఘాట్ దగ్గరికి చేరుకొని అక్కడ సిద్ధంగా ఉన్న పడవ ఎక్కి త్రివేణి సంగమానికి బయలుదేరాం. పడవ నడిపే వ్యక్తి మా అందరినీ లైఫ్ జాకెట్స్ వేసుకోమన్నాడు. నదిలో పడవ మీద వెళ్తుంటే చలికి తట్టుకోలేక వణికిపోతున్నాం. పుణ్యస్నానాలు చేయటానికి వెడుతున్న భక్తులు, అప్పటికే స్నానాలు పూర్తి చేసిన భక్తులు ఆ వంతెన మీద నడుస్తూ మాకు కనిపించారు. సంగమ ప్రాంతానికి చేరుకోవటానికి మా పడవ ఫాంటోన్ బ్రిడ్జ్ కింద ఉన్న సన్నని దారిలో నుంచి దూరి అవతలి పక్కకు చేరుకుంది. పడవ నడిపే వ్యక్తి గంగానది, యమునా నది ప్రవాహాలు కలిసి ఉన్న ప్రదేశంని మాకు చూపించాడు. కదులుతూ ఉన్న నీటి ప్రవాహం ఉండేది గంగానది అని, నీరు నిలకడగా నిలిచి ఉన్నది యమునా నది అని, సరస్వతీ నది అంతర్వాహిని కనుక కనిపించదని అతను చెప్పాడు. నిజమే, గంగా యమునా ప్రవాహాలు కలిసే చోట స్పష్టంగా కనిపిస్తున్న డిమార్కేటెడ్ లైన్ని మేం గమనించాం. దట్టమైన పొగమంచు మధ్య ఒళ్ళు కొంకర్లు పోయే చలిలో నీటిలో దిగి ఆ చీకటిలోనే మేం పవిత్ర షాహీ స్నానాలు పూర్తి చేశాము. త్రివేణి సంగమంలో స్నానాలు చేశాక మాతో పాటు వచ్చిన పండిట్ మంత్రం చెప్తుండగా మేమందరం అర్ఘ్యాలు సమర్పించుకున్నాం. మకర సంక్రమణం రోజున తెల్లవారుజామున త్రివేణి సంగమంలో మొదటి షాహీ స్నానం చేశామన్న తృప్తి మమ్మల్ని అలౌకిక ఆనందానికి గురిచేసింది. ఆ తర్వాత మేము ఎక్కిన బోటు మమ్మల్ని తిరిగి సంగం ఘాటుకి చేర్చింది. అక్కడి నుండి నడక మొదలుపెట్టి దారిలో ఉన్న చత్నా ఘాట్ దగ్గర ఆగి మేము దీపారాధన చేశాం.
అక్కడ నిలబడి ఉన్న గజరాజు దగ్గర ఆగి అందరం ఫోటోలు తీయించుకున్నాం. మేము ఇచ్చిన డబ్బులని గజరాజు తన తొండంతో మావటివాడికి అందిస్తోంది. మకర సంక్రమణం రోజున చేసే దానాలు చాలా అత్యుత్తమైనవని చెప్తారు. కుంభమేళా విలేజ్ పరిక్రమ చేస్తున్న సాధువులకు మా శక్తి మేర దానాలు చేసి ఆ సాధువుల యొక్క దీవెనలు తీసుకున్నాం. సదాఫల్ ఆశ్రమంలో తిరుగుతుంటే నడుచుకుంటూ వస్తున్న సద్గురు స్వతంత్రదేవ్ మహారాజు గారికి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాం. మధ్యాహ్న భోజనం తర్వాత కుంభమేళా విలేజ్లో ఉన్న అఖాడాలను చూడటానికి బయలుదేరాం. 4-5 కిలోమీటర్లు నడిచి జూనా అఖాడా చేరుకున్నాం. ఎంతో అందంగా నిర్మించిన ఆ భవనాలను చూడగానే మాకు బాహుబలి సెట్టింగ్స్ గుర్తుకొచ్చాయి. అక్కడే మేము మాతా ఆనందమూర్తి దర్శనం చేసుకున్నాం. జూనా అఖాడాలో నిర్మించిన విశాలమైన డైనింగ్ హాలులో చక్కటి భోజనం చేశాం. మర్నాడు ఉదయమే మాతో పాటే ఆశ్రమంలో ఉన్న స్నేహితుల దగ్గర వీడ్కోలు తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మీలో ఎవరైనా కుంభమేళాకు వెళ్ళాలనుకుంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని ధైర్యంగా వెళ్ళిరండి. అక్కడ ప్రభుత్వం వారు చేసిన ఏర్పాట్లు అన్నీ అత్యుత్తమంగా ఉన్నాయి. కొద్దిపాటి అసౌకర్యం ఎక్కడైనా ఎదురైనా మీరు పొందే ఆనందం ముందర ఆ కష్టం ఒక లెక్క కాదు. ప్రయాగ్రాజ్ నుంచి టాక్సీలో లక్నో ఎయిర్పోర్ట్ చేరుకుని విమానంలో హైదరాబాద్ చేరుకోవటంతో మా మహాకుంభయాత్ర సంతృప్తికరంగా ముగిసింది. ఈ ప్రయాణంలో మా జీవితాలకు సరిపడా అనుభవాలను మిగిల్చుకున్నామని చెప్పటం అతిశయోక్తి కాదు. కుంభమేళా విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.